ఇప్పుడు ఈ ఇరాను, అమెరికా ఈ రెండిటి మధ్య యుద్ధం జరుగుతుందేమో అని చెప్పి ప్రపంచ దేశాలైతే కొంచెం భయంగా ఉన్నట్టుగానే పరిస్థితులు కనబడుతున్నాయి. కాకపోతే అమెరికా చూసింది అల్టిమేట్ అయితే జారీ చేసింది. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వంటి అద్భుతమైనటువంటి భారీ నౌకల్ని, ఈ సైనిక ఆర్మీ ఏదైతే ఉందో అంత పెద్ద ఆర్ముడాని ఈ గల్ఫ్ అయితే పంపించింది. ఎవరి కోసం? ఇరాన్ మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండడం కోసం. ఇటు సైడు ఇరాన్ సుప్రీం లీడర్ కూడా ఏం తక్కువ తినలా. మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, నువ్వు కానీ ఒక్క అడుగేసినా సరే సైనిక చర్యలు స్టార్ట్ చేసావంటే మాత్రం అది ఇరాన్ ఒక్కదాన్నే కాదు, మొత్తం పశ్చిమాసియా మొత్తం ఈ రీజనల్ వార్ కింద మారిపోతుంది, దానికి గుర్తుపెట్టుకో అని చెప్పి ఈయన కూడా కౌంటర్ అటాక్ ఇచ్చాడు. సో పరిస్థితులు అయితే ఆల్మోస్ట్ చేదాడిపోతున్నాయి. ఇప్పుడు రంగంలోకి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ దిగి వీళ్ళ అధికారులకి ఒక అల్టిమేట్ అయితే జారీ చేశాడు. ఏంటి? ఈ న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఈ ఒప్పందం ఏదైతే ఉందో అమెరికాతో వెళ్ళి ఒప్పందం చేసుకొని రండి అని చెప్పి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు. అందరూ యుద్ధం జరిగిపోతుందేమో అన్నటువంటి భయంలోంచి ఒక్కసారిగా చర్చల దాకా వచ్చేసారు వీళ్ళు. అయితే ఈ చర్చలు ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? టర్కీలో ప్లాన్ చేస్తున్నారు. టర్కీ, ఈజిప్టు, ఇకపోతే ఈ ఈ టర్కీలో అంకారా అనే ప్లేస్లో అక్కడ ఈ అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే చర్చలు సఫలమైనయా యుద్ధం ఆగిపోతుంది, చర్చలు విఫలమైనయా ఇక యుద్ధం షురు. సో ఇది పరిస్థితి ఇక్కడ. మరి దీని మీద మరి మీ కామెంట్ ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.